బ్రేకింగ్ అప్డేట్ బీసీల అంశంలో ధిక్కార స్వరం వినిపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి జారీ చేశారు. కులగణన విషయంలో సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఫిబ్రవరి 5వ తేదీన షోకాజ్ నోటీసులు పంపింది. 12 ఫిబ్రవరి వరకు వివరణ కోసం అవకాశం ఇచ్చింది. అయితే మల్లన్న నుంచి ఎటువంటి వివరణ డీఏసీ అందుకోలేదు. అయినా కాంగ్రెస్ పార్టీపై పదే పదే మీ దూషణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణా చర్య కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు సస్పెన్షన్ ఆర్డర్లో చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు తొలిసారి వచ్చిన తెల్లారే ఈ తీన్మార్ మల్లన్నపై పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు తొలిసారి వచ్చిన తెల్లారే ఈ తీన్మార్ మల్లన్నపై వేటు పడటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బీసీల అంశంలో ధిక్కార స్వరం వినిపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు జారీ చేశారు ఉత్తర్వులు. కులగణన విషయంలో సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఫిబ్రవరి 5న పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 12 ఫిబ్రవరి వరకు వివరణ కోసం అవకాశం ఇచ్చింది. అయితే మల్లన్న నుంచి ఎటువంటి వివరణ డీఏసీ అందుకోలేదు. అయినా కాంగ్రెస్ పార్టీపై పదే పదే దూషణలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణా చర్య కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సస్పెన్షన్ ఆర్డర్లో చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు తొలిసారి వచ్చిన తెల్లారే ఈ తీన్మార్ మల్లన్నపై వేటు పడటం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ శ్రవంతి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నాడని గత నెల 5వ తేదీన టిపిసిసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కి. అయితే ప్రధానంగా కులగా చేసినటువంటి కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే ఇటీవల బీసీలను ఏకం చేసే దిశగా వరంగల్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఆయన రెడ్డి సామాజిక వర్గానికి దృష్టిలో పెట్టుకొని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అంశాలను కూడా పార్టీ సీరియస్ గా తీసుకున్నటువంటి ఈ యొక్క కులగణనలో దాదాపుగా ఓసీల జనాభా పర్సెంటేజ్ పెంచి బీసీలను జనాభా పర్సెంటేజ్ తగ్గించే వల్ల ఆరోపించారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణనను తప్పుపట్టడం, దాంతో పాటుగానే మీడియా ముఖంగా దాన్ని కాల్చివేయడం, ఆ నివేదికను కూడా
అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నివేదికను కూడా కాల్చివేయడాన్ని తీవ్రంగా పార్టీ తప్పుపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఓవరాల్ గా పరిగణించినటువంటి పార్టీ క్రమశిక్షణ పార్టీ లైన్ దాటుతున్నారనేది కూడా ప్రధానంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నాడనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్సీ నోటీసులు జారీ చేయడం జరిగింది. కూడా ఆయన వివరణ ఇవ్వాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో తీన్మార్ మల్లన్న నేను ఏ రాష్ట్ర స్థాయి నాయకునికి కూడా వివరణ ఇచ్చేది లేదు, నేను ఇవ్వవలసిన ఏఐసిసి నేతలకు వివరణ ఇచ్చాను, అందులో జరిగినటువంటి పొరపాట్లను కులగణనలో జరిగినటువంటి అపోహలను అనేటటువంటి అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఆ తదుపరి పార్టీ తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసుల ఇటీవల నేపథ్యంలో ఆయన వివరణ రాని పక్షంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తూ ఒక ఉత్తర్వులను జి చిన్నారెడ్డి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా నిన్నటికి నిన్న ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా గతంలో పనిచేసినటువంటి దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే తీన్మార్ మల్లన్న మీద వేటు పడడం పైన కూడా పార్టీలో కొంత చర్చ అయితే నడుస్తా ఉంది శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.